ఇన్‌స్టాగ్రామ్‌లో ఫేక్ అకౌంట్ సృష్టించి సాఫ్ట్‌వేర్ ఉద్యోగి దగ్గర 81,00,000 కాజేసిన యువతి. ఆ ఫేక్ అకౌంట్ వచ్చేసి పూజిత 007. ఆ మోసపోయిన కుర్రోడి పేరు వచ్చేసి అశోక్ బద్వేల్ అనమాట. ఇన్‌స్టాగ్రామ్‌లో వారం రోజుల క్రితం పరిచయమైన ఆ అమ్మాయితో చాటింగ్ చేస్తూ, ఫ్రెండ్‌షిప్ చేస్తూ, మరో వారానికల్లా నువ్వంటే నాకిష్టం, నిన్ను పెళ్లి చేసుకుంటా అన్నది. ఆ మాట అనంగానే అశోక్ అనే కుర్రోడు నమ్మేసి ఒక ఫేక్ అన్నయ్య అని సృష్టించిన ఆ అమ్మాయి మీ ఇద్దరికి పెళ్లి చేస్తానని చెప్పి అలా మెల్లమెల్లగా ఫ్రెండ్షిప్ సాగించాక ఒకరోజు నువ్వంటే నాకు ఇష్టం అనగానే అక్కడి నుంచి స్టార్ట్ అయింది డబ్బులు పోవడం. 10-15 రోజుల్లో కల్లా 5-10 లక్షలు అలా ఇతను ఎక్కడున్నా కానీ అప్పు చేసి మరి ఇస్తున్నాడు. మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం అనగానే ఆ అమ్మాయి ఆ మ్యాటరు మళ్ళీ వేరే టాపిక్ డైవర్ట్ చేస్తుంది. ఎందుకో ఈ అశోక్కి డౌట్ వచ్చింది. డౌట్ వచ్చి అడిగే లోపే ఆల్రెడీ 81,00,000 రూపాయలు ఆ అమ్మాయికి వెళ్ళిపోయినాయి. ఇది ఆరాధిగా అసలు ఈ అమ్మాయి నిజమా లేదా రియాలిటీ ఐడియా లేకపోతే ఒరిజినల్ అనేది అర్థం కాక అశోక్కి ఒకరోజు ఆరాధిస్తే ఇన్‌స్టాగ్రామ్‌లో మొత్తం పేరు ఫేకు, మొత్తం ప్రేమ ఫేకు. ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన ప్రతి అమ్మాయికి మీరు ఐ లవ్ యూ చెప్తే మిమ్మల్ని నమ్మి ఇలా వస్తది బ్రో. ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రతి ఒక్కళ్ళు అలానే ఉన్నారు. ఫేక్ ఫ్రెండ్స్, ఫేక్ లవ్, ఫేక్ ప్రేమ ఇవన్నీ. దయచేసి మీరు పూర్తిగా ఫేక్ అకౌంట్ పెట్టుకొని నేను ప్రేమిస్తున్నానని చెప్పంగానే పరిగెత్తమాకండి దయచేసి. ఈ రోజుల్లో చాలా దారుణాలు జరుగుతున్నాయి. ప్రతి ఒక్కరూ బాగా గుర్తించుకోండి బ్రదర్. అబ్బాయిలు మీకే చెప్తున్నా, ఈ విషయం చాలా జాగ్రత్తగా ఉండండి. ఆ అమ్మాయి డౌట్ వచ్చేసి అశోక్ అనే కుర్రోడు పోలీస్ స్టేషన్లో అప్పచెప్పుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారనమాట. ఇలాంటి ఫేక్ అకౌంట్లు, ఫేక్ ఇన్‌స్టాగ్రామ్‌లలో ఐడీలు తయారు చేసి ప్రేమ పేరుతో చాలా హనీ ట్రాప్ జరుగుతుంది. చాలా జాగ్రత్తగా ఉండండి. ప్రతి ఒక్కరు ఈ వీడియో షేర్ చేయండి. మీ అభిప్రాయం ఏంటో కామెంట్లు తెలపండి.